మనం డోలమైట్స్లో నిన్న మొన్న స్టే ఉన్న విలేజ్ది డ్రోన్ షాట్ తీయలేదు కదా, ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనకి డే 5 మన న్యూ ఇయర్ ట్రిప్లో. ఈరోజు డోలమైట్స్లో లాస్ట్ డే మనకి అదరగొడదాం, మంచి ప్లేస్లకి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ బిగిన్ ద డే. ఆల్ప్ డి షూసీని ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. దీని పేరు వాల్ డి ఫ్యూన్స్ అనమాట. డ్రైవ్ చేసుకుంటా నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాం. నా ఎదురుగుండా లొకేషన్ చూపిస్తే బుర్ర పాడు, మామూలుగా లేదు. ఒకసారి చూపిస్తాను చూడండి. అదిగో, అసలు మామూలుగా లేదు. అమేజింగ్, చాలా బాగుంది. ఆల్ప్ డి సుసి ఏరియా నుంచి డ్రైవ్ చేసుకుంటా నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాం. ఈ నెక్స్ట్ ప్లేస్ పేరు వాల్ డి ఫ్యూన్స్ అనమాట. మీరు చూస్తే దారంతా కూడా అసలు చాలా నేరోగా ఉందండి. మన కారు వెళ్తుంటే పక్కన ఇంకో కారు పట్టిదంత దారి కూడా లేదు. సో మనోడు బాగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. సో ఈ వాల్ డి ఫ్యూన్స్ మనం అలా చూస్తూ ఉండిపోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక మంచి కెఫే పెట్టారు విత్ అమేజింగ్ వ్యూ అనమాట. సో అక్కడ కెఫేకి వెళ్ళి పిజ్ ఏరియాలో ఏమైనా తింటా ఆ వ్యూని కూడా ఎంజాయ్ చేద్దాం. సో ఇది స్నిట్జెల్ అనమాట, చికెన్ స్నిట్జెల్ విత్ రోస్టెడ్ పొటాటోస్ అండ్ జామ్ అండ్ లెమన్. మన ఆల్ప్స్ లో స్పెషల్ ఫుడ్ అనమాట ఇది. ఫుడ్ అయితే బాగుంది. స్నిట్జెల్ కొంచెం ఆయిలీగా అనిపించింది. ఫుడ్ అయితే బాగుందండి. రెస్టారెంట్ నుంచి ఇలా బయటకు వచ్చామో లేదో కనపడుతుంది కదా మీకు వెనకాల, వాల్ డి ఫ్యూన్స్ అనమాట. సో ఎలా ఉందండి లొకేషన్? అద్భుతంగా కనపడుతుంది. కాకపోతే సన్ రిఫ్లెక్షన్ అటు నుంచి ఉండడం వల్ల మీకు మేబీ సరిగ్గా కనిపించకపోవచ్చు. ఒకసారి మనం డ్రోన్ కూడా పంపించి చూద్దాం, అసలు ఎలా కనపడుతుందో క్యాప్చర్ చేద్దాం. వాల్ డి ఫ్యూన్స్ డోలమైట్స్లోనే చాలా ఫేమస్ వ్యాలీ ఇది. ఎస్పెషల్లీ ఆ పీక్స్ని చూస్తుంటే ఏదో ఒక పోస్ట్ కార్డ్ వ్యూలా కనపడుతుంది అనమాట. వెరీ పీస్ఫుల్, వెరీ రా ఫీల్ ఆఫ్ డోలమైట్స్ అనమాట. Bros, let's go back. Yeah, let's get the beach rolling. Let's hit the roads. Let's hit the road. అదిరిపోయిందండి లొకేషన్. ఈ రూట్స్ లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే మామూలుగా ఉండదండి. చూసారా వ్యూ ఎలా ఉందో? సో ఇక్కడ చూసారా
ఈ లేక్ లోని ఆ పొడుగ్గా కనిపించి అన్ని కూడా ఐస్ తో చేశారనమాట. మేబీ ఆర్టిఫిషియల్ ఐస్ అనుకుంటాను. ఆర్టిఫిషియల్ ఐస్ తో చేసి పెట్టారు. భలే ఉన్నాయి. మొత్తం అంతా ఐసే కింద నుంచి పై దాకానే. వావ్ వావ్ వావ్. అలా ముందుకు వెళ్తుంటే మౌంటైన్ పీక్స్ అన్ని చాలా బాగా కనబడుతున్నాయి. ఒకదాని మించింది ఇంకొకటి అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్లో చెప్పండి లొకేషన్ చూసిన తర్వాత. కానీ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు డ్రైవ్ అండి. చాలా టర్నింగ్స్ వస్తున్నాయి, చాలా కర్వ్స్ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం స్నో కూడా పెరుగుతుంది. సో రోడ్డు కూడా కంప్లీట్ డ్రై ఐస్ అనమాట, బ్లాక్ ఐస్ అయిపోయింది మొత్తం. సో స్కిడ్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళకపోతే. కొండపైకి వెళ్ళిపోతున్నాం, మంచి లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాం. వ్యూస్ ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీకు అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం లొకేషన్ గురించి. సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. Let's do it. Beautiful alpine roads. We are all just awestruck with what you have seen. In awe of the roads. It's really wonderful. I'm having a bit of a headache, but still continuing because we need to drive a long way to Milan. Yeah. Are you feeling hectic or tired to drive, or is it like? No, I think I just didn't sleep that well, I guess, but it's okay. Yeah. Yeah. Okay, let's start. Yeah. సో పాప మనడికి కొంచెం నీరసంగా ఉందంట డ్రైవింగ్ చేయడానికి. నేను సరిగ్గా నిద్రలేదు అంటున్నాడు. ఈ రోజు ఇంచుమించి 7-8 గంటలు ఇంకా డ్రైవింగ్ పెండింగ్ ఉంది. సో చూడాలి మరి ఏమవుద్దో. మనోడు పాప నిద్ర వచ్చేస్తుంది అంటున్నాడు. కొంచెం ఈరోజు అడ్వెంచరే ఇంకా. సో మనం నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నామండి. దీని పేరు సెల్లాయోక్ అంటారు. సెల్లాయోక్ అంటే సెల్లా మౌంటైన్ అనమాట. జర్మన్ లో సెల్లాయోక్ అంటారు. అదే ఇటాలియన్ లో తీసుకుంటే పాసే సెల్లా అంటారు. పాసే సెల్లా అంటే కూడా సెల్లా పాస్ అని అర్థం, ఇంకేదైనా ఒకటే. సో యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్ల ముందుకు వెళ్తే ఈ మౌంటైన్ మనకి ఎండింగ్ పాయింట్, అలాగే బాగా ఎక్కువ వ్యూ కనిపిస్తుంది. కానీ మనోడు పాపం డ్రైవ్ చేయడానికి చాలా నీరసంగా ఉన్నాడు, కొంచెం నిద్ర వస్తుంది. ఎందుకన్నా మంచిది, ఎందుకంటే ఇక్కడ ఎంత ముందుకు వెళ్ళామో అంత వెనక్కి రావాలి మళ్ళీ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మనోడు పాపం నిద్రపోతున్నాడు, మళ్ళీ దారిలో వద్దు భయం. అన్ని కొండల ప్రాంతం కదా. మనకి డోలమైట్స్ లో బ్యూటీ ఏంటంటే గ్రీనరీ మౌంటైన్స్ తక్కువ ఉండి, గ్రీనరీ మౌంటైన్ కాకుండా మొత్తం రాకీ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. అందుకే డోలమైట్స్ ఎక్కువ ఫేమస్. ఇది కూడా ఆల్ప్స్ లో ఒక పార్ట్ అని చెప్పాలి. ఈ సెల్లా పాస్ని సెల్లా గ్రూప్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే 360 degrees వ్యూస్ మనకు ఆఫర్ చేస్తుంది సెల్లా పాస్ అనేది. ఎటు చూసినా సరే ఒక డ్రామాటిక్ రాకీ పీక్స్ అనమాట. అద్భుతంగా కనబడుతుంది, మ్యాసివ్ రాకీ పీక్స్.
ఈ మౌంటైన్స్ భలే కనబడుతున్నాయి. సో ఇక్కడ చాలా మంది స్కీయింగ్ కూడా చేస్తున్నారు. మనం ఖాళీ టైంలో క్రికెట్ ఎలా ఆడుకుంటామో ఇలా ఖాళీ టైంలో ఇలాగా స్కీయింగ్ చేసుకుంటున్నారు అనమాట. వెరీ నైస్ టు వాచ్ అండ్ వెరీ గుడ్ టు బి హియర్. సన్న కూడా బయటకు రావడం వల్ల చలి ఉన్నా కూడా ఓకే వీ కెన్ మేనేజ్ సమ్హౌ. ఓకే సో నౌ ఇప్పుడు ఇంకా డ్రైవ్ చేసుకుంటే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. దీని లోపలికి అయితే వెళ్ళట్లేదు ఇంకా. చూసారా ఎంతమంది వస్తున్నారో స్కీయింగ్ చేసుకుంటాను. స్కీయింగ్ చేసేసారు అనమాట. వాళ్ళు చేసేసి ఇప్పుడు కొండ పై నుంచి కిందకి దిగారు అనమాట. Forgot what's the meaning of condom. What is it, bro? నాట్ కాండమ్ బ్రో, కొండ. కొండ ఈస్ మౌంటైన్ అని తెలుగు. సో వీళ్ళంతా స్కీయింగ్ చేసుకుని ఇప్పుడే కిందకి దిగారు. చూసారు ఎంతమంది ఉన్నారో చూడండి. ఓహో మొత్తం ఈ ఊరంతా ఇలా ఉన్నారు. వావ్ వావ్ బ్యూటిఫుల్ అండి. అమేజింగ్ ఉందండి, అమేజింగ్ ఉంది. కనబడుతుందా? ఇదంతా ఫ్రోజన్ లేక్ అనమాట. ఫ్రోజన్ లేక్. ఎంత మంచి బ్యూటిఫుల్ మౌంటైన్స్ కింద సిచ్యువేట్ అయిన లేక్ ఇది లేక్ కరాజీ. ఈ లేక్ని రెయిన్బో లేక్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాటర్లో డిఫరెంట్ కలర్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ వన్ ఆఫ్ ది క్రిస్టల్ క్లియర్ లేక్స్ అని చెప్పొచ్చు ఈ డోలమైట్స్ రీజియన్లో. సో సమ్మర్లో ఎప్పుడన్నా మళ్ళీ వచ్చినప్పుడు ట్రై చేద్దాం. చూసారా ఇక్కడ కూర్చోవడానికి కూడా లేదు, కూర్చునేది కూడా మొత్తం గడ్డగట్టేసింది. చల్లగా ఉంటుంది కూర్చుంటేనే. ఈ లేక్ని డ్రోన్ షాట్ తీద్దామని పంపించాను పైకి, కానీ చీకట్లో అసలు ఏం రాలేదన్నమాట, మొత్తం డార్క్గా వచ్చింది. కానీ చూసారా ఆ మౌంటైన్ మాత్రం ఎంత బాగా కనబడుతుందో. చీకటి పడిపోయినా సరే సన్ రిఫ్లెక్షన్ వల్ల ఏదో గోల్డెన్ అవర్ టైంలో గ్లో వచ్చినట్టు భలే వచ్చింది. వెరీ బ్యూటిఫుల్ టు సీ అండి. ఓకే వెళ్ళిపోదాం. చాలా చిన్న లేక్ ఇది, పెద్ద స్పెషల్ ఏం కాదు. బట్ ఈ చెట్ల మధ్యలోంచి భలే డ్రోన్గా వెళ్ళి ఉంటే కనుక. చూసారా మన వాళ్ళు ఇక్కడ మౌంటైన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని, కానీ కనబడతా చీకట్లో చిన్న షాడోస్ తప్ప. Bro, where? డన్ డన్ డన్. This one, no? What drone is in my hand, bro? I was thinking my eyes are gone, man. Satyavan is like, my eyes are better. I'm like, bro, I can't see only. I saw some. Bro, they are stars in the sky, bro. I sent my drone there itself. No, not. మన వాళ్ళు పైన చొప్పలు చూసి నా డ్రోన్ అనుకుంటారండి. చూసారు కదండి లేక్ కరేసా. దీన్ని లఘు కరేసా అని కూడా అంటారు ఇటాలియన్ లాంగ్వేజ్ లో. సో దీంతో మనకి కెమెరా షేక్ చేస్తారు పాపం, షేక్ అయిపోతుందండి చలికి. సో ఇప్పుడు ఈ లేక్ తో ఇంకా మనకి డోలమైట్స్ పార్ట్ అయితే ఈ ట్రిప్ తో కంప్లీట్ అయిపోయింది. సో నౌ డోలమైట్స్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. ఇటలీలో కిందకి వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా. సో వెళ్తాం మాట్లాడుకుందాం. సో లెట్స్ Dolomites అదర కొట్టాం. సో నౌ Dolomites is done. Yes. Dolomites done, baby. We've done it. సో ఇప్పుడు ఈ లేక్ కరేసా నుంచి మనకి 4.5 గంటలు మిలాన్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో చాలా హెక్టిక్ డ్రైవ్ ఉంటది, కానీ ఇలాంటి కోల్డ్ ప్లేస్ లో ఉన్నప్పుడు మాత్రం చెవుల్లోకి గాలి వెళ్ళిపోకుండా చూసుకోవాలి మనం. అందుకే పెడేసేది. ఈ ఇటలీలో మనకి టోల్ బూత్లు ఎవరు ఉండలేదు. మనం ఇలా ఆగి చూడండి టికెట్ తీసేసుకోవాలి. అక్కడ టికెట్ వచ్చింది చూడండి. సో ఇలా టికెట్ తీసేసుకుని మనం మళ్ళీ ఎక్కడైతే
టోల్ గేట్ వస్తుందో అప్పుడు ఈ టికెట్ స్కాన్ చేస్తే సరిపోద్ది, అప్పుడు డబ్బులు కట్టేయడమే. మనం హైవే ఎగ్జిట్ అయిపోయాం కాబట్టి సేమ్ టికెట్ ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఎంత డబ్బులు అయినా చెప్పొద్దు, మనం డబ్బులు కట్టేయడమే. మనుషులు ఎవరు ఉంటారు ఇక్కడ కూడా, ఆటోమేటిక్ అనమాట అన్నీ. అండ్ see 9 euros. See? Oh, thank you. వచ్చేసామండి మిలాన్కి. మిలానో ఇటాలియన్ లాంగ్వేజ్లో మిలాన్ని మిలానో అంటారు. మన వాళ్ళు పార్కింగ్ చేస్తున్నారు. ఇదే మన హోటల్ పియోలా. మేము చైనీస్ రెస్టారెంట్కి వచ్చామండి. ఈ ఫుడ్ ఆర్డర్ చేయడానికి చచ్చిపోయాం. బ్రో, హౌ డిడ్ వి ఆర్డర్డ్? We didn't know how to order. We just selected all the items from the menu, and now she's home. That's it. మాకేమో చైనీస్ రాదు, వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు, ఇటాలియన్ కూడా రాదు ఇక్కడ. అయ్యో బాబోయ్, తల ప్రాణం తాకొచ్చింది. Chala bang. How did you felt ordering food here? Most interesting experience ever. So I'm in Italy. We are in Italy, and I expected that they would speak a little bit of English because we are in Milan, which is a very international city, supposed to be international, and we see that she doesn't speak a word of English, and neither does she speak proper Italian as well, as you tried, and then you surprisingly tried to speak in Mandarin, and it worked. And now we are having this, I don't know what it is, Pratim just poured something into it. like a ritual. Experimentation. We need to perform a ritual here. Yeah, we're just trying to see how if the dragon puts out some fire. Yeah. That's it. Thank you. Initially, what we ordered this only, bro. We just ordered this in the beginning. There were a lot of options basically. Yeah. జీవితంలో ఒక ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఇంతకంటే ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదు. నేను ఈ కమింగ్ 2 months లో చైనా వెళ్తున్నాను. సో నాకు ఒక టేస్ట్ ఒక ట్రైలర్ లో అయిపోయింది, ఏమి తెలియలేదు. అమ్మో. సో మనం ఈ సూప్ ఆర్డర్ చేసుకుని హాట్ పాట్ ఆ పక్కన ఉన్న ఐటమ్స్ నుంచి ఒక్కోటి ఈ హాట్ పాట్ లో వేసుకోవాలన్నమాట. అప్పుడు కొంతసేపు ఉడుకుద్ది, ఉడికిన తర్వాత మనం తీసుకుని తినేయడమే చాప్ స్టిక్స్ తోని. This is the only thing that is making me happy. But how do we serve this on our plate, bro? With sticks. Exactly, but this soupy, no? I'm preparing the noodles, bro. See, it'll be very tasty. Tasty. Chala bang. Now Sandeepan is trying the chopsticks. For the first time. Wow. Epic failure. No, this is not my cup of tea. Wow. He will eat that leaf by tomorrow. Not even by tomorrow, not even by the end of the decade. Successful. I knew it. This would happen. Dip your hand, bro. Yeah, how do I eat this, bro? What, Sana? What, Sana? I'll put the joystick on joystick or Joystick. chopstick. Joystick. నువ్వు వెళ్తాను సింపుల్ గా. మనకి ఇది వెనుక పెట్టిన విద్య. చాలా కష్టం అండి. మనోడు పెడుతున్నారు కాబట్టి తింటున్నాం, కానీ మనం అయితే పెట్టుకోలేము. మొత్తానికి చైనీస్ ఫుడ్ తినేసామండి. అసలు ఎలా ఆర్డర్ చేసామో తెలియదు, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు తినడం కూడా ఆ పుల్ల మొక్కలతో చాప్ స్టిక్స్తో మనకు తినడం రాలేదు. బట్ సమ్హౌ వి మేనేజ్ టు డూ ఇట్ అనమాట. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కొత్తగా ఉంది. సో మిలాన్లో మన డే
మన ఈవినింగ్ అలా స్టార్ట్ అయింది. సో మిలాన్లో మన హోటల్లో చెక్ ఇన్ చేసిన తర్వాత మనోడు కారు పార్కింగ్ చేయడానికి వెళ్ళాం పార్కింగ్ లాట్లోకి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ఎలా లేదనమాట. అంటే బయట పార్కింగ్ చేయొచ్చు అక్కడ ఉన్నట్టు, కానీ డేంజర్ అని చెప్పేసి అన్నారు. మనం నైట్ మీరు చెప్పలేము, ఏదైనా అవ్వచ్చు కార్కి, ఎవరన్నా పగలగొట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నారు. సో రిస్క్ ఎందుకని పార్కింగ్ లాట్లో పెట్టడానికి వెళ్ళాం. అలా చేశారు, కార్ కీస్ తీసేసుకున్నారు మొత్తానికి. మనోడేం భయపడ్డాడు, ఏంట్రా బాబు కార్ కీస్ తీసేసుకుంటున్నారు, ఇంకా కార్ నాకు ఇస్తారా లేదంటే దొబ్బేస్తారని భయపడ్డాడు. కార్ని పక్కన ఎవరు వెళ్తుంటే అడిగాం, ఏం కాదు కార్ అలా పార్క్ చేయొచ్చు, కీసాలు తీసేసుకుంటారా అన్నారు. సో మీరు కూడా మిలాన్లో ఎప్పుడైనా కార్ పార్కింగ్ చేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, కార్ కీసాలు తీసేసుకుంటారు, మనకు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇస్తారంట. సో రేపు కూడా కార్ తీసుకుంటలేదు మనం, రేపు ఓన్లీ ఫుల్గా కార్ లేకుండా మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో గట్టిగా తిరుగుదాం. ఈ చైనీస్ ఫుడ్ అయితే బ్రో, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ టేస్టింగ్ చైనీస్ ఫుడ్? First ordering. Very, very weird. I don't know what I ate, but it was very tasty. But, ఫుడ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. but I have no clue what I ate. I You just just managed somehow. I just ate 2 pieces of chicken. I don't know. ఆ హాట్ పాట్ లో It's hot pot. That's the first mistake we have done. We have interpreted hot pot as hot spot. హాట్ పాట్ లో సగమేమో మామూలుగా ఉంది కర్రీ టైపు, సగమేమో చాలా స్పైసీగా ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను ఒక 2 months లో చైనా వెళ్ళబోతున్నాను. సో ఇది ట్రయల్ రన్ అనమాట మనకి, అదరకూడదాం అక్కడ. సో ఈ రోజు రూమ్కి వెళ్ళక రూమ్ చూపిస్తాను. సో ఇక్కడతో మిలాన్లో ఎంట్రీ అలా జరిగింది. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందాం వీడియోలో. అంతవరకు ఉంటాం. టేక్ కేర్. Shishi. Bye bye. Good night. Good night. ఇది మన రూము. ఇక్కడ డబుల్ బెడ్, అక్కడ సింగిల్ బెడ్, ఇది ఒక బాత్రూము, అంతే. మీకు తెలుసు కదా ఇటలీలో బాత్రూమ్స్, ఇది కూర్చోడానికి, ఇది కడుక్కోవడానికి, ఇది స్నానం చేయడానికి, అంతే ఇంకా.